అందరి ముందు ఇలా బయట నిలబెట్టడం, తాళాలు వేయడం కరెక్ట్ కాదండి. ఏంటి సార్ మీరు? అతను అలా తాళం వేస్తుంటే నిలబడి చూస్తున్నారా మీరు? సార్, ఇది సివిల్ మ్యాటర్ సార్. మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. అప్పు తీర్చమని అతను ఇంటికి వచ్చి మర్యాదగా అడిగితే మీ అబ్బాయి దౌర్జన్యం చేసి అతను కొట్టాడు. అందుకే అతను మా కంప్లైంట్ చేసి ఇంటికి తాళం వేశాడు. అప్పటికీ మేము చెప్పు చూసాం సార్. డబ్బులు ఇస్తే గానీ తాళం తీయనంటున్నాడు. ఈ విషయంలో గట్టిగా మాట్లాడక ఏముంటుంది? నీకు తెలుసు కదా. తెరా, వాళ్ళని కొట్టావా? నిన్నే అడిగేది, వాళ్ళని కొట్టావా? అడుగుతున్నాను కదా. కొట్టినాను. నువ్వు కొట్టావారా? అన్నా, ఛా, ఏం మనిషివరా నువ్వు? ఈ జన్మకి మారవా? ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసావారా? శుభమా అని మీ అన్నయ్య పెళ్లి చేసుకుని అత్తగారింటికి వస్తే గొడవ చేసి రచ్చ చేశావు. ఇప్పటి వరకు నువ్వు చేసిన గొడవలు సరిపోలేదా నీకు? ఇక్కడికి వచ్చి కూడా గొడవలు చేయాలా? వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెంటించి ఇల్లు తాళం వేసేలా చేసావు కదా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనమే. ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వా? నిన్ను కన్న పాపానికి నాకెలాగూ ప్రశాంతత లేదు. తోడబుట్టిన వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు మన ఇంటి కోడలుగా వచ్చినందుకు ఇప్పుడు వాళ్ళకు కూడా నీ ఇబ్బందులు తప్పవా? అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నిన్ను కాదురా, అన్నపూర్ణ అనాలి. అది కాదునా. ఏ మాట్లాడుకో.